వచ్చే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూసీ నది పరివాహక అభివృద్ధి ఉండాలని ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే ఒకవైపు కబ్జాదారులు మూసీ బఫర్ జోన్లను కబ్జా చేస్తున్నారు. బఫర్ జోన్లు కబ్జా చేస్తూ బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు మూసీ నదికి బఫర్ జోన్లు నిర్దేశించకపోవడంతో ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఓవైపు మూసి ప్రక్షాళన కోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే మరోవైపు బఫర్ జోన్ నిర్ధారించకపోవడంతో కూడా కొందరు కబ్జాదారులు ఇష్టం వచ్చినట్టుగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. బఫర్ జోన్ల దగ్గరనే ప్రజెంట్ మనం ఇక్కడ నార్సింగి దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా చుట్టుపక్కలంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వారు బహుళ అంతస్తులు అయితే నిర్మించారు. ఇక్కడ చూసుకోవచ్చు మూసి బఫర్ జోన్ అంతా కూడా రాళ్ళు రప్పలు నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి అయితే మనకు కనిపిస్తుంది. నగరంలో ప్రవహిస్తున్న మూసి గరిష్ట వరద ప్రవాహాన్ని నిర్ధారించకపోవడం వల్లే నదిపైన ఆక్రమణలు కూడా పెరుగుతున్నాయి. నార్సింగి, రాజేంద్ర నగర్, జియాగూడ, పురాణపూల్, నయాపూల్, చాదర్ఘట్, మలక్పేట్, దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో 4-5 ఏళ్ల నుంచి కూడా రియల్టర్ బఫర్ జోన్ లైన్ అయితే ఆక్రమించుకుంటున్నారు. కొందరు ఇల్లు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టగా నార్సింగి, రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు పార్కింగ్ స్థలాలు, వాక్వేలను నిర్మించుకుంటున్నారు. తాజాగా నార్సింగి పోలీస్ అధికారులు నేరాల్లో పట్టుబడిన వాహనాలు నిలిపేందుకైతే మూసిలో మట్టి రాళ్లు వేసి 20 అడుగుల మేర వరకు కూడా పూడ్చివేశారు. టానాకు ఎదురుగా ఓ రియల్ వెంచర్ సంస్థ బఫర్ జోన్లో రెడ్ మిక్స్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసి వ్యర్థాలను నదిలోకి వదిలేస్తోంది. మూసీ నదికి 2 వైపులా బఫర్ జోన్కు నిర్ధారించేందుకైతే ఇరిగేషన్ శాఖ అధికారులు రెవెన్యూ రికార్డును అయితే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మూసీ రివర్ బెడ్ నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్ పరిగణించాలని రికార్డులో రాసుకున్నారు. అయితే 1908లో మూసీకి వరదలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వరద ప్రవాహం ఇంతవరకు విస్తరించిందని ఇరిగేషన్ అధికారులు మాత్రం లెక్కించలేదు. మూసీకి క్రమంగా వరద ప్రవాహం తగ్గిపోవడంతో ఆక్రమణలు కూడా పెరిగిపోతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు ఎప్పటికైనా ప్రమాదమే. ప్రస్తుతం నదిలో ప్రవాహం, నీటి పరిమాణం తగ్గిపోతుండడంతో కూడా బఫర్ జోన్ల నిర్మాణాలను కూడా వెలుస్తున్నాయి. వాస్తవానికి చూసుకున్నట్లయితే కూడా ఈ బఫర్ జోన్లో ఏవైతే బహుళ అంతస్తులు నిర్మించారో వాటి కింద అంతా కూడా అంటే నార్మల్గా బఫర్ జోన్ అంటే అందరూ గడ్డి అలాగే మొక్కలు ఉంటాయి అనుకుంటారు, కానీ కింద భూగర్భ జలాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే బఫర్ జోన్లో నిర్మించడం కూడా అది ప్రమాదకరమని కూడా నిపుణులు చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే అన్నీ కోట్లు ఖర్చు పెట్టి మూసి ప్రక్షాళనకు ప్రణాళికలు వేసే బదులు ముందుగా బఫర్ జోన్ని కూడా నిర్ధారించినట్లయితే కూడా ఇక్కడ కబ్జాదారులంతా కూడా ఇలాంటి నిర్మాణాలు చేయకుండా ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ మూసి నదికి ఇప్పటికైనా సరే బఫర్ జోన్ని వెంటనే నిర్ధారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.